ఇప్పుడు ఈ వారం చూస్తే 2 రోజులు సెలవు వచ్చింది. యాక్చువల్గా 2 రోజులు కూడా వర్కింగ్ అయితే ఇంకా పడేది మార్కెట్. టోటల్గా చూస్తే మీకు మండే బాగానే పడింది 348 పాయింట్స్ దాకా. మంగళవారం మహావీర్ జయంతి తర్వాత 2 days కూడా కొంచెం ప్లస్లోనే ఉంది. ఏదైనా హోప్ కొంచెం తగ్గుతుంది అనే కొంచెం ఎస్కలేషన్ తగ్గింది అక్కడ. తర్వాత మళ్ళీ మామూలే. ఫ్రైడే మళ్ళీ గుడ్ ఫ్రైడే హాలిడే. అదే ఉంటే కనుక ఇంకా కొంచెం పడేది. నిఫ్టీ చూస్తే 106 పాయింట్స్. అంటే వాలటాలిటీ చూడండి ఎంత ఉందో. నిన్నటి హై నుంచి ఇవాళ లోకి, లేకపోతే ఇవాళ నిన్నటి లో నుంచి ఇవాళ హైకి చూస్తే ఈ వారంలో కానీ వాలటాలిటీ ఇండెక్స్ 500 పాయింట్స్ 600 పాయింట్స్ అట్లా ఉంది. కానీ క్లోజింగ్ మటుకు 104 105 పాయింట్స్ క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 264 పాయింట్స్ పడింది. అంటే పడటం అంత క్లోజింగ్ అంత రావట్లేదు, కానీ మామూలుగా మధ్యలో వాలటాలిటీ మటుకు విపరీతంగా ఉంది. ట్రేడర్స్ మటుకు భయంకరంగా లాస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఆప్షన్స్ ఫ్యూచర్స్లో మటుకు. అందుకని కొంచెం జాగ్రత్తగా సూచనలు సలహాలు తీసుకొని చేయటం మంచిది. ఇంకా వారం కమింగ్ వీక్ కూడా కొంచెం డౌన్ ట్రెండే ఉంది. ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది లెవెల్స్. ఎందుకంటే ఇలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఉండవు, పడిపోతూ ఉంటాయి. జారుడు బండలాగా అంటే ఫాలింగ్ నైఫ్ లాగా దాన్ని పట్టుకుంటే ఏమైంది కట్ అవుతుంది. సో అదే పరిస్థితి. కొంచెం ఆగితే బెస్ట్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేసి చూసి ఆచి తూచి మనం ఒక అడిగేయటం మంచిదని ఉద్దేశం.